ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇంగ్లీష్ పార్ట్నర్ తెలుగు. మనం ఎప్పట్లాగానే ఈ రోజు కూడా మన వీడియోలో సిమిలర్ వర్డ్స్, సిమిలర్ మీనింగ్ ఉన్న వర్డ్స్ లేదా సిమిలర్ సౌండింగ్ వర్డ్స్ కానీ వాటి యొక్క డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. మనం గత కొన్ని వీడియోస్గా చూస్తున్నట్లయితే కొన్ని వర్డ్స్ మనము చూడడానికి సిమిలర్గా అనిపించే వర్డ్స్ తీసుకున్నాము, వినడానికి సిమిలర్గా అనిపించే వర్డ్స్ తీసుకున్నాము, లేదు అని అంటే మీనింగ్ సిమిలర్గా అనిపించే కొన్ని సెట్ ఆఫ్ వర్డ్స్ తీసుకొని వాటికి ఉండే డిఫరెన్స్ ఏంటి, వాటిని ఎక్కడెక్కడ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకున్నాం కదా. సో ఈ రోజు మన వీడియోలో కూడా మనం ఎగ్జాక్ట్గా అదే చేయబోతున్నాం అన్నమాట. సో ఒక 3 సెట్ ఆఫ్ వర్డ్స్ అయితే ఈ రోజు నేను మీకోసం తీసుకొచ్చాను. సో క్విక్గా పర్ఫెక్ట్గా ఈ వర్డ్స్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనేది along with some examples చూసేద్దాం రండి. So the set of words that we were talking about are nothing but do, make and create. సో ఇవి సిమిలర్ వర్డ్స్, వీటి యొక్క మీనింగ్ చాలా సిమిలర్గా ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్ అని మనం చెప్పొచ్చు. సో ఈ 3 సెట్ ఆఫ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనేది కొంతమందికి తెలియక కన్ఫ్యూజన్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. ఇది సహజం, దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. ఓకే, సో ఈరోజు నేను మీకు 1 by 1 అలాంగ్ విత్ ద మీనింగ్స్, ఎగ్జాంపుల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ టిల్ ది ఎండ్. అండ్ మీకు కూడా కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను లాస్ట్లో. ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసి కింద కామెంట్లో అయితే నాకు చెప్పండి, ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. ఓకేనా? సరే, మరి ఇంకా ఏం ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. కానీ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీరు యూజువల్గా చేసేదే వీడియోని లైక్ చేసి, మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ ఈరోజు మనం చూడబోయే వర్డ్ డూ, డిఓ డూ. ఓకే, సో డూ అన్నా లేదా డిఓఈఎస్ డస్ అన్నా, ఈ 2 వర్డ్స్కి మీనింగ్ సిమిలర్గానే ఉంటుంది. దాని అర్థం ఏంటి? ఏదైనా ఒక పనిని చెయ్యడం. ఓకే, సో డూ కానీ డస్ కానీ ఈ 2 వర్డ్స్కి మీనింగ్ ఏంటి? ఏదైనా ఒక పనిని చెయ్యడం. ఇది మనం యూజువల్లీ ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే, ఇది గుర్తుంచుకోండి, ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మాత్రమే ఈ పర్టిక్యులర్ వర్డ్ని మనం యూజ్ చేయాలి. ఓకే, సో డూ కానీ డస్ కానీ ఈ 2 కూడా మీనింగ్ ఒకటే. దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, మన రొటీన్ వర్క్స్, మన జాబ్, మన రెస్పాన్సిబిలిటీస్ ఏవైనా మనం చేస్తున్నాము అని అంటే అటువంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మాత్రమే మనం డూ ఆర్ డస్ని యూజ్ చేస్తాము. 2 కూడా మీనింగ్ ఒకటే. బట్ డూ ఎక్కడ యూజ్ చేయాలి, డస్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు జస్ట్ టూకీగా చెప్పేస్తాను. ఐ, యూ, వి, దే వచ్చేటప్పుడు డూ వాడతాము. హీ, షీ, ఇట్ ఏదైనా ఒక పేరు వస్తువు వస్తే డస్ వాడతాం. ఇంకా ఇన్ డెప్త్ దీని గురించి తెలుసుకోవాలి అని అంటే మన వీడియో ప్లేలిస్ట్ చెక్ చేయండి. డూ డస్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో పోస్ట్ చేశాను. సో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూసేద్దామా? లెట్స్ గో. ఐ డూ మై హోంవర్క్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు నా హోంవర్క్ని చేస్తాను. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ, ఒక పని చేస్తున్నా. సో డూ అనేది కరెక్ట్. హీ డస్ అ లాట్ ఆఫ్ వర్క్ బై హిమ్సెల్ఫ్. తను చాలా పనులు తనకి తానుగానే చేసుకుంటాడు. ఇది తన యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ కూడా డస్ అనేది కరెక్ట్గానే ఉంటుంది. వీ డూ ఆల్ ద హౌస్ హోల్డ్ వర్క్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ మదర్. సో మేమందరం కూడా మా హౌస్ హోల్డ్ వర్క్స్ మా మదర్ యొక్క గైడెన్స్తో చేస్తాము. సో ఇక్కడ కూడా మన జాబ్ అండ్ మన రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. సో మనము డూ అనే వర్డ్ని యూజ్ చేయొచ్చు. సో క్లియర్గా అర్థమైంది కదా, డూ ఎక్కడ యూజ్ చేయాలి, డస్ ఎక్కడ యూజ్ చేయాలని. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ వర్డ్ విచ్ ఇస్ మేక్. ఓకే, ఇప్పుడు మేక్. మేక్ అంటే ఏంటి? ఏదైనా ఒకటి తయారు చేయడం, కొత్తగా ఏదైనా ఒక విషయాన్ని చేయడం. ఇన్ షార్ట్ మనం చెప్పాలి అని అంటే టు ప్రొడ్యూస్ సంథింగ్. ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం మేక్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. దే మేక్ అ లాట్ ఆఫ్ నాయిస్. వాళ్ళు చాలా నాయిస్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఐ మేక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతిరోజు ఉదయము కాఫీ అనేది తయారు చేస్తాను. హీ మేడ్ అ బ్యూటిఫుల్ కేక్ ఎస్టర్డే. అతను నిన్న ఒక బ్యూటిఫుల్ కేక్ని తయారు చేశాడు. సో ఏదైనా మనం ప్రొడ్యూస్ చేయడము, తయారు చేయడము, కొత్తగా ఏదైనా ఒక విషయాన్ని చేస్తే అప్పుడు మనం మేక్ అనేది యూజ్ చేస్తాం. నౌ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, క్రియేట్. క్రియేట్ అంటే ఏంటి? ఇది మేక్ లాగానే అనిపిస్తుంది, బట్ కొంచెం డిఫరెన్స్ అన్నమాట. సో ఏదైనా ఒక విషయము మనం సృజనాత్మకంగా చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఇన్నోవేషన్కి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. ఏదైనా ఒక విషయం మనం సృజనాత్మకంగా చేస్తున్నాము, ఇన్నోవేటివ్గా చేస్తున్నాము, కొత్తగా తయారు చేస్తున్నాము విత్ ఇన్నోవేషన్. ఇటువంటి సిచ్యుయేషన్స్లో మనము క్రియేట్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. షీ క్రియేట్స్ బ్యూటిఫుల్ శారీస్. తను మంచి సృజనాత్మకంగా అందమైన చీరలని తయారు చేస్తుంది. దే క్రియేటెడ్ అ మొబైల్ యాప్.
వాళ్ళు ఒక మొబైల్ యాప్ని తయారు చేశారు. అక్కడ ఇన్నోవేషన్ అనేది జరిగింది, రైట్? సో అందుకే ఇక్కడ మనము క్రియేట్ అనేది యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో చూసారు కదా, మనకి వినడానికి చూడటానికి చాలా సిమిలర్గా అనిపిస్తున్నాయి 3 వర్డ్స్ కూడా. బట్ వీటి యొక్క యూసేజ్ అండ్ వీటి యొక్క అంతరాత్మకమైన అర్థం ఏదైతే ఉంటుందో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ రివిజన్. సో డూ అంటే ఏంటి? మన యొక్క జాబ్ కానీ, మన యొక్క పని కానీ, మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ కానీ మనం యూజువల్లీ చేస్తున్నట్లయితే డూ అనేది యూజ్ చేస్తాం. డూ ఆర్ డస్. నెక్స్ట్ మేక్. మేక్ అంటే ఏంటి? ఏదైనా తయారు చేయటం. మనం ఏదైనా ఒక విషయాన్ని తయారు చేస్తున్నాం, కొత్తగా చేస్తున్నాం, ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇటువంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మేక్ అనేది వాడతాం. అండ్ లాస్ట్లీ క్రియేట్. క్రియేట్ అంటే సృజనాత్మకంగా ఇన్నోవేషన్తో కూడుకొని ఏదైనా ఒకటి మనం క్రియేట్ చేస్తున్నాము, సృష్టిస్తున్నాము అని అంటే అటువంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో క్రియేట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీ అందరికీ ఒక క్వశ్చన్. దీని యొక్క ఆన్సర్ కింద నాకు కామెంట్స్లో అయితే తెలపండి. ఐ మేడ్ బిర్యానీ లాస్ట్ నైట్. ఇది కరెక్టా రాంగా? ఒకవేళ రాంగ్ అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి, కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్ అనేది అలాంగ్ విత్ రీజన్స్ కామెంట్లో అయితే నాకు చెప్పండి. ఓకేనా? సో గైస్, దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అండ్ మీకు కూడా మెయిన్ వైల్ ఏమైనా వీడియో రిక్వెస్ట్స్ ఉన్నా, పలానా టాపిక్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం, ఇలా మీరు ఏదైనా అనుకున్నా సరే కింద కామెంట్స్లో చెప్పండి. వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ విత్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్స్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియోస్. అండ్ మీరు కూడా మీ ఇంగ్లీష్ లెర్నింగ్ని ఒక లెవెల్ అప్గా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నట్లయితే వెంటనే మా ఇంగ్లీష్ పార్ట్నర్ కోర్సెస్ని అయితే మీరు చెక్అవుట్ చేసేయాలండి. ఇక్కడ మీకు మీ లెవెల్కి తగినట్లుగా బేసిక్, మీడియం, అడ్వాన్స్డ్ ఇట్లా డిఫరెంట్ లెవెల్స్కి సంబంధించిన కోర్సెస్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి, అలాంగ్ విత్ 1-to-1 పర్సనల్ ట్రైనింగ్. అండ్ ఈ పర్సనల్ ట్రైనర్స్ అనేవాళ్ళు మన మాతృభాష అయిన తెలుగు ద్వారా మీకు ఇంగ్లీష్ని నేర్పిస్తారు 24/7 అవైలబిలిటీతో. ఇంకెందుకు ఆలస్యం? ఇటువంటి బెటర్ ఆపర్చునిటీ ఎక్కడైనా దొరుకుతుందా చెప్పండి? లేదు కదా? సో వెంటనే మా టీమ్ని కాంటాక్ట్ అయిపోయి మీ ఇంగ్లీష్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. హ్యాపీ లెర్నింగ్ విత్ ఇంగ్లీష్ పార్ట్నర్.